నమస్తే వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను గౌతమి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు సమానత్వమే భారత రాజ్యాంగ స్ఫూర్తి ఐపీయూ సదస్సులో స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్య అల్లూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి విశాఖ పెందుర్తిలో ప్రజల బ్రహ్మరథం పవన్ పర్యటనతో ట్రాఫిక్ జామ్ జేఈఈ పరీక్షకు విద్యార్థులు లేట్ అనుమతించని నిర్వాహకులు రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి అన్నమయ్య జిల్లాలో ఘటన సీఎం దిగ్భ్రాంతి పార్లమెంటరీ యాక్షన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్ అనే అంశంపై ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ 150వ సదస్సు జరిగింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన ఈ సదస్సుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీని ఉద్దేశించి ఓం బిర్లా మాట్లాడుతూ పౌరులందరినీ సమానంగా చూడటం, వారికి సమాన అవకాశాలను కల్పించడం, అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే భారత రాజ్యాంగ స్ఫూర్తి అని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకోవడమే లక్ష్యంగా భారత పార్లమెంటు ఇటీవల అనేక చట్టాలను ఆమోదించిందన్నారు. న్యాయపరమైన పాలనకు ప్రాధాన్యతనిస్తూ అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొంటూ భారత శిక్షా స్మృతిని భారతీయ న్యాయ సంహితతో భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిందని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం దిశగా శరవేగంగా పురోగమిస్తుందని చెప్పారు. 150వ ఐపీయూ అసెంబ్లీకి ఎంచుకున్న థీమ్ భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో చెప్పబడిన వసుదైవ కుటుంబకం స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के सशक्त एवं कुशल नेतृत्व में 105% जीडीपी ग्रोथ के साथ भारत पिछले 10 वर्षों के अंदर दुनिया की सबसे तेजी से बढ़ती हुई अर्थव्यवस्था बन रहा है. हम विकसित भारत 2047 के लक्ष्य की ओर बढ़ रहे हैं. भारत आज विश्व की 5वीं सबसे बड़ी अर्थव्यवस्था है और विश्व की 3री सबसे बड़ी अर्थव्यवस्था बनने की ओर अग्रसर है. एक्सीलेंसी, आज भारत इनोवेशन में, एआई में, स्टार्टअप में, अंतरिक्ष, रक्षा प्रौद्योगिक, आईटी तथा फिनटेक, फार्मा आदि क्षेत्रों में विश्व में अग्रिम भूमिका निभा रहा है. हमने दुनिया की सबसे बड़ी हेल्थ इंश्योरेंस स्कीम आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना लागू की है. इस योजना के अंतर्गत भारत की आर्थिक रूप से निचली 40% जनसंख्या के लगभग 550 मिलियन लोगों को निःशुल्क स्वास्थ्य बीमा प्रदान किया है. एक्सीलेंसी, मुझे विश्वास है कि इस महासभा में हम सभी सामाजिक न्याय एवं विकास के क्षेत्र में विश्व भर के संसदों के आपस में इनोवेशन से, बेस्ट प्रैक्टिसेस से एवं एक्सपीरियंस शेयरिंग से गहन महंतन विचार विमर्श के साथ इस समस्याओं का समाधान निकाल सकते हैं. भारतीय संविधान में सभी नागरिकों को समान मानने, उन्हें समान अवसर प्रदान करने तथा वंचित और पिछड़े लोगों को प्रगति की मुख्य धारा से जोड़ने की भावना प्रधान है. भारत की संसद ने हाल ही के वर्षों में ऐसे अनेक विधेयक पारित किए हैं जो सामाजिक न्याय एवं सुरक्षा तथा सभी वर्गों के समावेशन को बढ़ावा देते हैं. हमारी संसद ने दिव्यांगजन अधिकार अधिनियम 2016, ट्रांसजेंडर पर्सन एक्ट 2019, नारी शक्ति वंदन अधिनियम 2023 जैसे विधान बनाकर देश में सभी वर्गों के हितों को संरक्षित करने के प्रभावी उपाय किए हैं. साथ ही असंगठित क्षेत्र में काम करने वाले कामगारों के कल्याण एवं सामाजिक सुरक्षा के लिए नए श्रम कानून एवं संहिता बनाई है. भारतीय दंड संहिता को भारतीय न्याय संहिता में प्रतिस्थापित कर
हमने न्याय की प्राथमिकता को स्थापित किया है। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోనా తాతారావు, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ నేతలు డాక్టర్ సందీప్ పంచకర్ల, పసుపులేటి ఉషాకిరణ్, బోడపాటి శివదత్, బీశెట్టి వసంతలక్ష్మి తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు పర్యటన సందర్భంగా పెందుర్తిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ట్రాఫిక్ లో చిక్కుకున్న పలువురు జేఈఈ మెయిన్స్ అభ్యర్థులు పరీక్షకు సకాలంలో హాజరు కాలేకపోయారు. పెందుర్తి చినముషిడివాడ అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు 2 నిమిషాలు ఆలస్యంగా రావడంతో నిర్వాహకులు వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. 2 నిమిషాల వ్యవధిలో భవిష్యత్తు కోల్పోతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరమంతా వృధా అవుతుందని వాపోతున్నారు. తమ పిల్లల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అభ్యర్థుల తల్లిదండ్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. రిపోర్టింగ్ టైం 9కి ఎగ్జామ్ అనమాట. మరి హాఫ్ అన్ అవర్ టైం ఉన్నా సరే పంపించలేదు. కానీ మా పిల్లలే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు వెళ్ళిపోయారు. వీళ్ళైనా కాదు, ఏ పిల్లలైనా సరే, ఏ సెంటర్లో ఉండిపోయిన పిల్లలు అయినా సరే మళ్ళీ రేపు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారనేసి అనుకుంటామండి. ఇది మెయిన్ సెకండ్ స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి ట్రైన్ 7:12కి దించింది. సో ట్రైన్ కూడా 34 మినిట్స్ తర్వాత అక్కడి నుంచి బస్సు వచ్చేసరికి ఎన్ఐడి వరకు బాగానే వచ్చింది సార్. ఫస్ట్ ఎన్ఐడి నుంచి అక్కడ బ్లాక్ చేసి రోడ్ సైడ్ డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి ఎన్ఐడి నుంచి బ్లాక్ చేసి వచ్చేసారు. ఇక్కడ వచ్చేసరికి 34 అయింది సార్. నేను కూడా అక్కడ అక్కడ బస్సులో ఉంటారు. అక్కడ నైట్ టౌన్ నుంచి దిగేసి కొంచెం రన్ చేసుకొచ్చి మరి బస్సు నుంచి దిగేసి రన్ చేసుకొచ్చి మళ్ళీ అటు వేసి మన అటు వేసి ఇక్కడ తీసుకొచ్చి 8:30కి క్లోజింగ్ టైం అమ్మ కెనాట్ అని చెప్పేసి కౌంట్ చేస్తుంది. చెప్తే దగ్గర ఒక 20 మెంబర్స్ వచ్చేసి వచ్చిన తర్వాత కూడా 20 మెంబర్స్ కూడా కొంతమంది ఆర్గ్యూ చేశారు. పేరెంట్స్ పంపించండి, ఒక 5 మినిట్స్ అట్లీడ్ అయింది కదా, కొన్ని 10 మినిట్స్ కదా పంపించండి, ఎలాగో ఎగ్జామ్ స్టార్ట్ 9 o'clock కదా రిక్వెస్ట్ చేసేసారు. బట్ గ్రౌండ్ మా చేసేది లేదమ్మా, మీరు 8:30 కదా మేము 8:30 దాటి ఎవరిని పంపించుకోవాలి అని చెప్పేసి గ్రౌండ్ చెప్పిన తర్వాత ఇంకా కొంతమంది ఆర్టీ చేస్తారు. ఆర్టీ చేసి కొంతమంది పేరెంట్స్ చెప్పారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా కొంతమంది స్పెషలైజ్ అని చెప్పి కొంతమంది చేశారు. బట్ ఇక్కడ ఉన్న 4 మెంబర్స్ అయితే రిక్వెస్ట్ చేశారు. 1 ఆఫ్ ద మెంబర్ తర్వాత సరే తర్వాత సరే ఇప్పుడు వేరే 1 year ఆగచ్చు. ఎన్ఐడికి వెళ్ళాలన్నా సరే ఎన్ఐడికి వెళ్ళాలంటే 1 year గ్యాప్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సెంటర్ వాళ్ళైనా సరే పేరెంట్స్ కి 1 day మెసేజ్ పెట్టారు. ఇలాగా సార్, నా పేరు అనిల్ అండి. నేను నీతో ఆశని పేరెంట్ని. 8:30కి ఇక్కడికి రావాలండి టైం యాక్చువల్గా. కాకపోతే మేము 8:32కి వచ్చామండి. ఈ 2 నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని. సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు, ఇదే లైన్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే 1 year వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉంది ఎగ్జామ్, ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది, మళ్ళీ రేపు ఉంది. రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూని ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకి అవకాశం ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఈ 1 year వేస్ట్ అవ్వకుండా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది వీళ్ళు ప్రాబ్లం అని కాదు, పోలీసుల ప్రాబ్లం అని కాదు,
ఈ సిస్టమ్ పొలిటికల్గా ఆయన రావడం, ఈ లైన్లోనే ఆయన వెళ్ళడం కూడా ఇదే లైన్లో సెంటర్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆంక్షల వల్ల లేట్ అయిపోయాం తప్ప కావాలని లేట్ అయ్యిందేం కాదండి. ఇది పిల్లలు కూడా లెటర్ రాశారు, పిల్లల పేర్లు కూడా రాశాము. దాదాపుగా 20 నుండి 30 మంది ఆగిపోయారండి పిల్లలు. చాలా మంది ఈ రోజు సఫర్ అయ్యారు. సో ఇది నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను. మెయిల్ పెట్టమన్నారండి, లోపల మెయిల్ ఐడి ఇవ్వడం లేదు. మెయిల్ ఐడి వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకేవో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. వెబ్సైట్ లో చూసుకోండి మెయిల్ ఐడి దొరుకుతుంది అన్నారు. వెబ్సైట్ మొత్తం చూశాను, మెయిల్ ఐడి లేదండి. ఇప్పుడు నేను ఇది మెయిల్ కూడా పెట్టలేను. విజయ్ కుమార్ రాజు సార్కి నేను ఫోన్ చేశాను. సార్ అయితే నాకు 4-5 టైమ్స్ కాల్ చేసి ఆయన ఫాలోఅప్ చేశారు. ఇక్కడ లోకల్ సీఏతో కూడా మాట్లాడారు. అయినా సరే వర్కౌట్ అవ్వలేదు. ఆయన దగ్గరకు ఇప్పుడు వెళ్ళి నేను ఈ లెటర్ కూడా సబ్మిట్ చేస్తాను సార్. సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఆయన ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళమని. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హెచ్ఎన్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందారు. ఈ ఘటనలో మరో 4గురికి గాయాలయ్యాయి. డిప్యూటీ కలెక్టర్ కారు ఎదురుగా వస్తున్న మరో కారు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. డిప్యూటీ కలెక్టర్ రమాదేవి పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేటులో జరగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అవయవదానం మరణించిన తర్వాత కూడా మానవత్వాన్ని చాటుకునే ఒక గొప్ప గుణం. వేరొకరి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపేందుకు విజ్ఞాన శాస్త్రం అందించిన ఒక గొప్ప ఫలం. విశాఖలోని MGM 7 Hills ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన 22 ఏళ్ల ఆశిష్ చువాల్ సింగ్ తన మరణం తర్వాత ఇంకొందరికి పునర్జన్మనిచ్చాడు. ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది ఘనంగా తనకు వీడ్కోలు పలికి ఆయన దాతృత్వం 10 మందికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒరిస్సాకు చెందిన ఆశిష్ చువాల్ సింగ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి స్వస్థలం ఒడిస్సాలో సునాబెడ. ఊహించని విధంగా అస్వస్థతకు గురికావడంతో ఈ నెల 2వ తేదీన విశాఖ 7 Hills ఆసుపత్రిలో చేరాడు. వెంటిలేటర్ పై 3 రోజులు చికిత్స అందించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చివరికి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో ఆశిష్ అవయవాలను వివిధ ప్రాంతాల్లో వాటి అవసరం ఉన్న వారికి పంపించారు. చిన్న ప్రేవులు క్లోమం చెన్నైకి తరలించగా ఒక కిడ్నీని KGH కు, మరో కిడ్నీని MGM లో మరో రోగి కోసం పంపారు. కాలేయాన్ని ఆరిలోవాలోని కేర్ ఆసుపత్రికి పంపించారు. MGM 7 Hills CEO MK బోస్, ACM అన్న శైలజాలు అవయవదాత ఆశిష్ కు మీడియా ముఖంగా నివాళులు అర్పించారు. ఆశిష్ మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శం ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆశిష్ బావమర్ది సంతోష్ రౌత్ ఈ సందర్భంగా అన్నారు. In a very unfortunate incident on the 1st, a young boy, 22-year-old, by the name of Ashish Singh, who used to work in HL Sunabera, met with an accident while going to work at 7 o'clock in the morning. He had sustained very severe head injuries. He was shifted to MGM 7 Hills Hospital here in Vaishak on the 2nd. We tried level best to try and save him, but in an unfortunate incident, he was declared brain dead yesterday at 7:42 p.m. in the evening. Following his brain dead, their family members were very magnanimous in giving away the organs. They donated the organs of this young boy. We tried to retrieve as many organs as possible, as they had given a consent for that. But we could only retrieve both the kidneys. We could retrieve his small bowel. We could retrieve his liver and pancreas. So I must salute the family members that despite the tragedy in their family, they have been so magnanimous in giving away these organs which would benefit many other patients. MGM 7 Hills Hospital is profusely thanking them. I, as the CEO, on behalf of the entire staff of MGM 7 Hills Hospital,
wish to express our gratitude and also express our deepest condolences to the family for the death of Mr. Ashish Singh, a 22-year-old boy. మా దగ్గర ఒక పేషెంట్ ఫస్ట్ జాయిన్ అయ్యారు. అతనికి రోడ్ యాక్సిడెంట్ మెట్ అయ్యారు. సో చాలా వరకు ట్రై చేశారు అన్నీ రిట్రైవ్ చేయాలని, కానీ ఏమీ చేయలే. తన కండిషన్ బాగాలేకపోవటం వల్ల, బ్రెయిన్ డెడ్ అవ్వటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తూ, ఆ ఆర్గాన్స్ ఒకటి మా MGM 7 Hillsలో పేషెంట్కి తీసుకున్నామండి, ఇంకొకటి KGHకి వెళ్ళింది, ఇంకొక ఆర్గాన్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిందండి, లివర్ వచ్చేసి. ప్యాంక్రియాస్ అవన్నీ చెన్నై MGM హాస్పిటల్కి వెళ్ళినాయండి. మనం అది ఎక్కువగా మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి మనం చెప్పగలుగుతూ ఉంటే ఇంకా చాలా ప్రాణాలని మనం కాపాడగలిగే అవకాశం మనకు దొరుకుతుందండి. సంతోష్ కుమార్ రౌత్, my brother, younger brother, donated organs for the good cause. We also felt that live in others' body, his organs, and if he find peace, so we donated. ఒమన్ తీరానికి తూర్పు దిశగా సుమారు 350 నాటికల్ మైళ్ల దూరంలో పనిచేస్తున్న ఒక షిప్పింగ్ నౌకలోని పాకిస్తానీ ఉద్యోగికి భారత నౌకాదళానికి చెందిన INS త్రికాండ్ సిబ్బంది అత్యవసరంగా కీలకమైన వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న INS త్రికాండ్ కు ఆల్ ఒమీది అనే మరో నౌక నుండి అత్యవసర కాల్ వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ నౌక ఇంజన్ లో పనిచేస్తున్న ఒక పాకిస్తానీ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఆ వ్యక్తి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కు గురయ్యాడని, తీవ్రంగా రక్తస్రావం జరిగిందని తెలిపారు. ఆ నౌక ఇరాన్ చేరుకునే వరకు ఇతర సమస్యలు తలెత్తకుండా INS త్రికాండ్ సిబ్బంది అత్యవసర సేవలు అందించి అవసరమైన యాంటీబయోటిక్స్ తో సహా అదనపు వైద్య సామాగ్రిని కూడా అందించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ ఉదయం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడి నుండి రోడ్డు మార్గంలో అరకు బయలుదేరారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెందుర్తిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, భారీ సంఖ్యలో కార్యకర్తలు పెందుర్తి ప్రధాన రహదారిని జెండాలతోనూ పూలతోనూ అలంకరించి ఘనంగా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ పెందుర్తి మీదుగా వెళుతున్నప్పుడు పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు గుమిగూడారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు కాన్వాయ్ వద్దకు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు శ్రమించవలసి వచ్చింది. కాగా పట్టణాలకు ధీటుగా గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతనిస్తున్నారని 88వ వార్డు సీనియర్ TDP లీడర్ గల్లా శ్రీను ఈ సందర్భంగా అన్నారు. ఈ రోజు పల్లిపాట కార్యక్రమానికి అరకు 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా అది ముందుగా ప్రపంచంలో చెప్తూ ఈ రోజు అంటే ట్రైబల్ విలేజ్ కూడా మారుమూల ప్రాంతాలకు రూట్ కూడా రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ చెప్తుంది. అలాగే పెందుర్తి నియోజకవర్గంలో అంకిగా రమేష్ బాబు గారు కూడా 114 కోట్లతో 8 నెలలు అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఏ మారుమూల పల్లెటూరు సిటీ రోడ్లు ఈ కొత్త కార్యక్రమం చేస్తారు. స్వామి లేకుండా చూస్తున్నారు. ఈవేళ ప్రతి 2 నెలలకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాలు పర్యటిస్తారని ఎలక్ట్లో మాటిచ్చారు. అదే మాట ప్రకారం ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాలకి అదుపు మాడేరు 2 రోజులు టూర్ పెట్టుకున్నారు. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటన్నది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమం చేయడానికి చూపుతున్నారు. ఈ రోజు పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి తక్షణమే 2,50,000 మంజూరు చేస్తున్నారు. అదే బుక్కు కానీ రేషన్ కార్డు కానీ నిర్ణయంగా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అదేవిధంగా కూడా పనులు రాష్ట్రంలో గుంతలేని రాష్ట్రంగా ఇవాళ ప్రతి రోడ్డు ఎక్కడ చూసినా రోడ్డు గుంతలమైంది ఉండేది. ఆ రోడ్లన్నీ నిర్ణయ కార్యక్రమం కూడా పూర్తి అయింది.
విశాఖలోని లిటిల్ ఏంజల్ స్కూల్ యాజమాన్యం కార్మిక చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ ప్రైవేటు కాలేజెస్ స్కూల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. స్కూల్ బస్సులు నడిపే సీనియర్ డ్రైవర్లపై అభియోగాలు మోపి పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేసి పనుల్లోంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించింది. సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకుడు వై రాజు బాధిత కార్మికులు మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని, ఈ నెల 9వ తేదీలోపుగా సమస్య పరిష్కరించాలని స్కూల్ వారు యాజమాన్యాన్ని ఆదేశించారని చెప్పారు. అప్పటికీ కుదరకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యం దాదాపు 15 మంది కార్మికుల్ని సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఈ కార్మికులకి చట్టపరంగా రావాల్సిన గ్రాడ్యుయేట్ వగైరాలు ఇవ్వకుండా చాలా దారుణంగా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది. కార్మికులైతే మొత్తం క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేయాలని యాజమాన్యం ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 6 మాసాల నుంచి 7 మాసాల నుంచి వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. లేబర్ కమిషనర్ గారు 9వ తేదీన మీరు అన్ని సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే మీ మీద కేసు వేస్తామనేసి హెచ్చరించారు. మరి 9వ తేదీన లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతున్నాం. మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పాంప్లెట్లు పోస్టర్లు వేసి యాజమాన్య యొక్క దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాం. నేను 14 సంవత్సరాలు చేశాను సార్. 14 సంవత్సరాలు చేసి నీకు ఇస్తాను, నీకేమి అన్యాయం చేయను అన్నారు సార్ అని. మరి నన్ను పిల్లలేదు, నా తోట పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చారు కానీ నాకు 10 పైసలు ఇవ్వలేదు సార్. వెళ్ళాను, మనం ఇస్తాను, నీకు న్యాయం చేస్తాను కానీ అన్యాయం చేయనని చెప్పారు. మరి దానికి తిరిగి వచ్చేసాను. మరి నా పేరు నాగరాజ్ అండి. నేను లిటిల్ స్కూల్లో 17 సంవత్సరాల నుంచి బస్ డ్రైవర్గా చేస్తున్నానండి. యాజమాన్యం ఆదేశానుసారంగా క్రమశిక్షణగా వాళ్ళు ఏం చెప్తే అది చేసి ఆ విధులు నిర్వహించి యాజమాన్యానికి కానీ పాఠశాలకు కానీ ఎటువంటి చెడ్డ పేరు లేకుండా చేసామండి. ఇప్పుడు మాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పారు, కానీ కొద్దిగా ఇచ్చేసి సరిపెట్టుకుంటున్నారు. అదే మీకు సెటిల్మెంట్ చేసామని చెప్తున్నారు. మాకు ఫుల్గా సెటిల్ చేయమని, మాకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్, బోనస్లు ఇవన్నీ కలిపి వచ్చేటట్లు మాకు ఇవ్వమని అడిగామండి. మేనేజ్మెంట్ వారు మీకు ఇచ్చాం కదా, అదే మీకు సరిపోద్ది అని చెప్పారండి. మేము మాత్రం ల్యాబ్ యాక్ట్ ప్రకారంగా మాకు ఏటేటి వస్తుందో అన్నీ సెటిల్ చేయమని మేము అడిగామండి. భవిష్యత్తులో కూడా 15 మంది మేము బయటకు వచ్చామండి. మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. 3 కార్మికులకు అర్ధంతరంగా తీశారు. ఆ తీసిన కార్మికులకు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. మాకు రావాల్సినవన్నీ మాకు చట్ట ప్రకారంగా మాకు ఇవ్వాలండి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని తాళ్లగుమ్మూరు గ్రామంలో ఒక రేషన్ లబ్ధిదారుని ఇంట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భోజనం చేయడం విశేషం. ఇక్కడి బూరం శ్రీనివాస్ రేషన్ షాప్ లో ఇచ్చిన సన్న బియ్యంతో తయారు చేసిన వంటకాలతో ఆయన భోజనం చేశారు. సీఎంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్, వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు ప్రజలకు అభివాదం చేసి సన్నబియ్యంతో చేసిన వంటకాలను చవిచూశారు. పేదవారి కళ్లల్లో ఆనందం చూశానని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని అల్వార్దాస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో గల అల్వార్దాస్ కళాశాలలో మొక్కలు నాటి పక్షుల కోసం మట్టి పాత్రలలో నీరు, పిచ్చుకలకు గూళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా పండిన పంటలు భుజించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి ఎకో వారియర్ జేవి రత్నం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని కోరారు. అలాగే ప్రతి విద్యార్థి మొక్కలు నాటాలన్నారు. భూ ఉపరితలం వేడెక్కకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. అందరికీ శుభోదయం. ఈ రోజు చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ రోజుని ఆరోగ్య దినంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకసారి అందరూ అనండి, ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యమే. సో ఆ మహాభాగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి చేతుల్లోనే ఉంది. ఇక్కడ మనకి చూడండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే.
మన యొక్క ఆరోగ్యం ముఖ్య కారణం సరిగా నీరు తీసుకోకపోవడం, అంటే ఆరోగ్యం పాడవడానికి. అలాగే నయనానందకరమైన ఆహారం కాదు, ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అలాగే ప్రకృతి ఆధారంగా పండించిన పంటలతో చేసినటువంటి ఆహారం చాలా అవసరం ఉంది. లేదంటే మనకి ఏమవుతుంది, మన పొట్ట చెత్తకుండి అయిపోతుంది. అలాగే ఫ్రీజర్లో నిల్వ ఉంచిన ఆహారం కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ వద్దు. ఇలాంటి మంచి నినాదాలతోటి మనకి ఈ లోకల్లో ఉన్నటువంటి వరల్డ్ దాన్ని ఏమంటాం ఎన్విరాన్మెంటల్ ఆ యొక్క ఇన్ఛార్జ్ రత్నం గారు ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ ఆరోగ్యపరంగా అందరూ ప్రజలు బాగుండాలని మొక్కలు నాటడం, అలాగే పర్యావరణం సంబంధించి అనేక కార్యక్రమాలు వారు యొక్క సంస్థ ద్వారా చేపడుతున్నారు. వాళ్ళకి మన అల్వాదాస్ డిగ్రీ కాలేజ్ తరఫున విద్యార్థుల తరఫున అందరికీ కూడా వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు వన్ అండ్ ఆల్ కీప్ యువర్ గుడ్ హెల్త్. ప్రతి ఒక్కరూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని దృష్టిలోకి తీసుకొని తాము ఆరోగ్యంగా జీవించాలని నిర్ణయించాలని కోరుతున్నాము. అలాగే ప్రధానంగా విద్యార్థులు అందరూ కూడా ప్యాకెట్ ఫుడ్ తినొద్దని, ఫ్రీజర్లలో ఉన్న ఆహారం దూరంగా ఉంచాలని, అంతేకాకుండా విదేశాల నుంచి వస్తున్న మాంసానికి అలవాటు పడొద్దని, అది తినటం ద్వారా వారి శరీరాలు గుల్లైపోతున్నాయనే విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాం. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముని కళ్యాణం ఉత్సవాలు వేడుకగా జరిగాయి. పురవీధుల్లో విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకారం చేశారు. పట్టణంలో సీతారాముల విగ్రహాలను ఊరేగించారు. కళ్యాణానికి వచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు, మహిళలు శ్రీ కోదండ రామస్వామిని దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. वर्तमान व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्तिश्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ. విశాఖలో అనాథలు, అభాగ్యులు, మానసిక దివ్యాంగులు ఎందరో ఉన్నారు. ఈ మండు వేసవిలో మతిస్థిమితం లేని వారు, అనాథలు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి వారిని ప్రజలు ఆదుకోవాలని స్వేచ్ఛప్రియ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎస్ అనురాధ కోరారు. జ్ఞానపురం రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న అనాథలు, మతిస్థిమితం లేని వారికి తల వెంట్రుకలు, గెడ్డం తొలగించి స్నానం చేయించి ఉతికిన బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో చాలా మంది రోడ్ల మీద జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి తాము ప్రతి వారం సేవలు అందిస్తున్నామన్నారు. ఈమె తనకు రోడ్ల మీద తిరుగుతున్న వారికి పలువురు మిత్రుల సహాయంతో వారికి నీరు, ఆహారం అందించడం, స్నానం చేయించి ఉతికిన బట్టలు ధరించడం వంటి సేవలను అందిస్తున్నామని వివరించారు. హరిత కార్యకర్త ఐ కృష్ణకుమారి మాట్లాడుతూ స్వేచ్ఛప్రియ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వారికి స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్నామని వివరించారు. వాలంటీర్ లక్ష్మి కూడా మాట్లాడారు. అందరికీ నమస్తే అండి. నా పేరు అనురాధ. స్వచ్ఛప్రియ ఫౌండేషన్ మాది కంచరపాలెం. మేము 2019లో రైడ్ ఫర్ స్మైల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు 2025వ సంవత్సరం. అయితే ప్రతి ఆదివారం కూడా మేము ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళని, అంటే హోమ్లెస్ పీపుల్స్ అండ్ తర్వాత బెగ్గింగ్ చేసుకున్న వాళ్ళు, మెంటల్గా ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా హెయిర్ కట్ అలాగే షేవింగ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి సాధారణంగా ఎవరు హెయిర్ కట్ చేయరు. వాళ్ళు ఒకవేళ వెళ్ళి హెయిర్ కట్ చేసుకున్నాను సెలూన్ షాప్కి వెళ్ళినా వాళ్ళని లోనికి రానివ్వరు. కాబట్టి వాళ్ళు జుట్టు అది బాగా పెరిగిపోయి లోపల డిసీజ్ అయిపోయి పేలు పట్టి ఇవన్నీ కురుపులు కూడా వచ్చేస్తుంటాయి. దాన్ని క్లీన్ చేసి హెయిర్ కట్ చేసి వాళ్ళకి హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతో, అంటే సమాజంలో మేము పౌరులుగా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నీట్గా ఉంచాలని, వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలని ఒక ఆశయంతో చేస్తున్నాం. అలాగే స్నానం చేయించి బట్టలు కూడా, ఉతికిన బట్టలు కూడా వాళ్ళకి తొడిగిస్తామండి. ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమం చేయాలని ఆశపడుతున్నాం. అలాగే మాకు
చిల్డ్రన్ హోమ్ కూడా ఉంది. చిల్డ్రన్ హోమ్ నడిపిస్తూ ఇలా మేము ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నా పేరు కృష్ణకుమారి. ఈరోజు ఆదివారం స్వేచ్ఛప్రియ ఫౌండేషన్ నుంచి అనురాధ గారితో వాలంటరీగా పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. రైల్వే స్టేషన్ చుట్టుపక్కలంతా కూడా ఉన్న హోమ్లెస్ పీపుల్కి వీళ్ళు ఎవ్రీ సండే వచ్చేసి గడ్డాలు అవి తీయడం, వాళ్ళకి స్నానం అది చేయించడం, మంచి బట్టలు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. వీళ్ళలాగే మిగతా వాళ్ళు కూడా ఈ ఎండాకాలంలోని వాళ్ళకి మంచినీరు అందుబాటులో పెట్టాలి. అలాగే వాళ్ళకి షేవింగ్ చేయించడం, తల కూడా పెరిగిపోయి పేలు అవి పట్టేసి ఉన్నాయి. అవి కొంచెం బార్బర్ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళు లోపలికి రానివ్వరు. అలాగే వాళ్ళకి ఇంకా వెళ్ళడానికి కూడా డబ్బులు కూడా ఉండవు వాళ్ళ చేతిలో. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరూ సాయం చేయాలి, భోజనం అన్నీ పెట్టాలి అని కోరుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. మేము స్వచ్ఛప్రియ ఫౌండేషన్ నుంచి యానీ అన్న హోమ్లో ఉంటూ ఇదిగో మేము కూడా రోడ్లో ఇక్కడ బాగలేని వాళ్ళకి చాలామందికి అంటే జుట్లు బాగా పెరిగిపోయి వాళ్ళు స్నానాలు చేయకుండా పేర్లు పట్టేసి అలా ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏదో కొంత వాళ్ళకి సపోర్ట్ చేసి బంట స్నానాలు చేయించేసి హెయిర్ కట్ చేసి పని చేస్తే కొన్ని రోజులైనా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మేము కూడా ఈ పని చేస్తున్నాము. అలాగే మీరు కూడా మాలాగే ఎంతో కొంత మీరు చేయగలిగిన దాంట్లో చేయాలి, సాయం చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.